హాయ్ అండి, మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం సింపుల్గా ఉల్లిపాయ మామిడికాయ కూర వండుకుందాం. ఒక మామిడికాయకి 2 ఉల్లిపాయలు తీసుకుందామండి. ఇలా ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఒక మామిడికాయకి అండి, అదే మీరు 2 మామిడికాయలు తీసుకుంటే 4 ఉల్లిపాయలు, డబుల్ పచ్చిమిరపకాయలు అలా తీసుకోండి. కట్ చేసి తయారీ విధానం చూపిస్తాం. చాలా సింపుల్ అండి. ఇలా ఉల్లిపాయ మామిడికాయ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మూకుడు పెట్టి వెలిగించుకుందాం. మూకుడు వేడైందండి, సరిపడగా నూనె పోసుకుందాం. నూనె వేడైందండి. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసిపోయినాయండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. ఇలా టెంక్ కూడా వేసుకోండి, బాగుంటుంది కూరలోకి. అలా వేసుకుందాం. చూడండి, వేగిపోయిన ఉల్లిపాయ ముక్కలు అయితే 10 నిమిషాలు వేపించుకున్నామండి. మామిడికాయ ముక్కలు అయితే 1 నిమిషం వేపించుకున్నాం. ఇప్పుడు ఉప్పు పసుపు అన్నీ వేసేసుకుందాం. సరిపడగా పసుపు వేసుకోండి. వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. అలాగే సరిపడగా కళ్ళుప్పు వేసుకుందాం. చూడండి, అలాగే సరిపడగా కారం వేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామండి. ఇలాగా చూడండి, ఇప్పుడు సరిపడగా నీళ్ళు పోసుకుందాం. సరిపడగా ముక్కలు పోసుకోండి. మళ్ళీ ఉంచుకుందాం మూత పెట్టుకుని. కూర ఉడికిపోయిందండి. ఉల్లిపాయ మామిడికాయ కూర ఇలా కొంచెం ఇలా ఉండాలండి, పులుసులాగా. చూడండి, చాలా సింపుల్గా అయిపోద్ది. ఉల్లిపాయ మామిడికాయ కూర మనకు రెడీ అయిపోయింది. వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.